రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో బాలికల విక్రయాలు కలకలం రేపుతోంది. కన్న బిడ్డలనే తల్లి అమ్మిన ఘటన చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలతో బిడ్డలను పోషించే స్తోమత లేక తల్లి మౌనిక బిడ్డలను అమ్మింది. నాగిరెడ్డిపేటలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 7 ఏళ్ల పెద్ద కూతురు 18 నెలల చిన్న కూతురును దత్తత పేరుతో బంధువులకు తల్లి మౌనిక అప్పగించింది. ఐసీడీఎస్ పోలీస్ అధికారులు విచారణ చేపట్టారు. గట్టాలు ఉంటారా ఈడ పోల్కంపేట లింగంపేట ఏదన్నా ఏ ఊరమ్మా మీది? ఏం పేరు నీ పేరు? ఏం పేరు పిల్ల పేరు? అలా నాయన ఇద్దరు వాళ్ళు పెద్ద మనిషి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిషోర్, అసలు ఏం జరిగింది? కామారెడ్డి జిల్లాలో ఇటు కన్నబిడ్డల విక్రయం కలకలం రేపిందనే చెప్పవచ్చు. అయితే కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డి మండలానికి సంబంధించిన మౌనిక అనే వివాహిత అటు అనారోగ్య కారణాలతో తన భర్త కూడా అనారోగ్య కారణాలతో మంచాన పడ్డారు. పూర్తిగా పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వారికి ఇద్దరు బిడ్డలు 18 నెలల బిడ్డతో పాటు 7 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. అయితే ఇద్దరిని కూడా పోషించే స్తోమత లేక తడు పేదరికంలో ఉన్న ఆ ఇద్దరిని కూడా దత్తత పేరుతో అలాగే వారి దగ్గర బంధువులకే అప్పగించినట్టు కూడా ఆ మౌనిక చెప్తుంది. అయితే దీనిపై విక్రయించారా లేకుంటే దత్తత ఇచ్చారా అనే దానిపై ప్రస్తుతం ఐసీడీఎస్ అధికారులతో పాటు అటు పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. అయితే అటు పేదరికంలో తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్న తరుణంలోనే తన బిడ్డల్ని తన తమ్ముడు వరుసతో పాటు దగ్గరలోని 7 ఏళ్ల కూతుర్ని లింగంపేట మండలం అటు పొల్కంపేట గ్రామానికి సంబంధించిన తమ దగ్గర బంధువులకు అప్పగించినని అటు మౌనిక చెబుతుంది. అయితే మొత్తానికి అటు ఇద్దరు బిడ్డల్ని కూడా అటు స్తోమత లేక అప్పగించడం పట్ల జిల్లాలో కలకలం రేపిందనే చెప్పవచ్చు. అది దత్తత పేరు కావచ్చు, అలాగే ఆ డబ్బులకు విక్రయం అనే 2 కారణాలు కావచ్చు. ఇది రెండింటికి కూడా దీనిపైన పోలీసులు అటు ఐసీడీఎస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా మౌనిక కోరుతుంది. అది ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోలేదని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు అధికారులు అలా పోలీసుల అధికారులతో పాటు అటు ఐసీడీఎస్ అధికారులు కూడా విచారణ జరుపుతున్నారు. మొత్తానికి మాత్రం అటు ఇద్దరు పేదరికంలో ఉన్న తన కన్నబిడ్డల్ని ఇద్దరిని కూడా ఇతరులకు అప్పగించడం పట్ల జిల్లాలో కలకలం రేపుతుందనే చెప్పవచ్చు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మాత్రం అటు స్థానికులతో పాటు అటు కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. లింగంపేట ఏదన్నా ఏ ఊరమ్మా మీది? ఏం పేరు నీ పేరు? ఏం పేరు పిల్ల పేరు? అలా నాయన ఇద్దరు వాళ్ళు పెద్ద మనిషి. గట్టాలు ఉంటారా ఈడ పోల్కంపేట